జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పూర్తిగా ఎత్తిపోయింది. జగన్ నేరుగా అత్యంత నీచానికి దిగజారిపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. ఇన్నాళ్ళు వైనాటు 175 వైనాటు కుప్ప ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారడానికైనా సిద్ధమైపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానని ఎందుకు ఇంత ఘోరానికి దిగజారుతా ఉన్నాడు? అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏం దిగజారాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైనాటు 175 అన్నాడు, వైనాటు కుప్పం అన్నాడు, నన్ను మించిన మొనగాడు కూడా అన్నాడు, సిద్ధమన్నాడు, దొసట చెత్త అని చెప్పి పలకటానికి రాను పదాలు కూడా పలికేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే అటువంటి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోతానని చెప్పి తానే స్వయంగా ఒప్పుకున్నాడు. తాను నీచానికి దిగజారిపోయాడు. వచ్చే ఎన్నికల్లో కనీసం సీట్లు రాకపోతే ఆ పార్టీ ఉండదని భయంతో వణికిపోతా ఉన్నాడు. అసలు ఎందుకు వణికిపోతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకింత దిగజారిపోయాడు? ఎక్కడ దిగజారిపోయాడు అనేది ఒకసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి చాలా మంది సీట్లు లేపేస్తా ఉన్నాడు. ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఎక్కడికి, ఇక్కడి చెత్తని అక్కడికి, అక్కడి చెత్తని ఎక్కడికి తెస్తా ఉన్నాడు. చెత్త ఎక్కడైనా చెత్త అనేది ప్రజలు నిర్ణయించుకుంటా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వద్దని చెప్పి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా వద్దని మొహాన ఉమ్మేసి జగన్ నీచుడని, అవినీతిపరుడని, దుర్మార్గుడని, ఇచ్చిన మాటలు తప్పినటువంటి దౌర్భాగ్యుడని జగన్మోహన్ రెడ్డిని నీచంగా మాట్లాడాడు ఒక వ్యక్తి. అతనే కర్రకట్ట కమలాసనగా పేరు పొందినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి. మంగళగిరి నుంచి 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచి ఆ నియోజకవర్గానికి ఏమీ చేయలేనటువంటి దౌర్భాగ్యపు నీచుడు. అధికారంలో లేనప్పుడు కారుకూతల కోసి అధికారం వచ్చాక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు విస్మరించినటువంటి నీచుడు. ఈ నీచుడు జగన్మోహన్ రెడ్డి గురించి పచ్చి వాస్తవాలు మాట్లాడాడు. జగన్ ఒక అవినీతి పరుడని, దీని మీద నేను కేసులు వేస్తానని, పోరాటం చేస్తానని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు తప్పాడని, 1200 కోట్లతో మంగళగిరిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఇవాళ లోకేష్ గారి పైన కూడా గెలిచిన తర్వాత కూడా మంగళగిరి నియోజకవర్గానికి ఒక్క పావలా నిధులు ఇవ్వనటువంటి దౌర్భాగ్యుడు జగన్ అంటూ స్టేట్మెంట్లు ఇచ్చాడు ఆళ్ల రామకృష్ణారెడ్డి. కానీ సిగ్గు ఎగ్గు మానం మర్యాద మర్చిపోయి కాంగ్రెస్ పార్టీలో షర్మిల నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కాంగ్రెస్ కండవా కప్పుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి కూడా సిగ్గు లేదుగా, ఎగ్గు లేదుగా, అవినీతి పరుడన్నా, ఆధారాలు ఉన్నాయన్నా, కేసులు వేస్తానన్నా, ఇచ్చిన మాటలు తప్పాడు, మడమ తిప్పాడు, పనికి మాలినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని నేరుగా చెప్పినప్పటికీ అతన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కలిశాడంటే తన ఓటమి తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. తన ఘోర ఓటమి ఎదుర్కొనే ముందు ఎంతకన్నా దిగజారటానికి తనని బండబూతులు తిట్టినా సరే, ఇదే ముందులే ఒకప్పుడు తన తండ్రిని, తన తల్లిని తిట్టినటువంటి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి కురసాల కన్నబాబు దాకా అనేక మంది, ఆనం రామనాయుడు దగ్గర నుంచి ధర్మాన ప్రసాదరావు దాకా అనేక మందిని అక్కున చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చినటువంటి దౌర్భాగ్యుడు. అధికారం కోసం ఎంతకన్నా దిగజారేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది మరోసారి నిరూపితమవుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ తన సొంత అన్న, అదేవిధంగా రాజ్యసభ వైసీపీ సభ్యుడైనటువంటి ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో కలిసి జగన్మోహన్ రెడ్డితో భేటీ అయి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడంటే మంగళగిరిలో లోకేష్ దెబ్బకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తూ ఉంది. ఒక్కొక్కడికి లోకేష్ మెజార్టీ 40,000, 50,000 అనేటువంటి పరిస్థితి ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నది. ఎక్కడైతే ఓడిపోయాడో 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా ఏ నియోజకవర్గంలో అయితే ఎగరలేదో అక్కడ ఎగరేస్తానంటూ దమ్ముగా నిల్చున్నాడు ఇవాళ లోకేష్ గారు. వెళ్ళి జగన్ లాగా 40 ఏళ్ళుగా తన కుటుంబం గెలుస్తున్నటువంటి పులివెందుల ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా కుప్పంకి వెళ్ళి పోటీ చేసేటువంటి ప్రయత్నం లోకేష్ గారు చేయాల. ఎప్పుడు గెలవనటువంటి స్థానంలో నిలిచి గెలిచి ప్రజలకు భరోసాని ఇచ్చి నేను గెలుస్తానన్నటువంటి దమ్మున్నటువంటి వ్యక్తిగా ఇవాళ మంగళగిరిలో గెలవబోతున్నాడు. కాబట్టి లోకేష్ గారు ఎలాగో రాష్ట్రంలో ఘోరంగా వైసీపీ ఓడిపోతుందని తెలుసు, కానీ లోకేష్ గారిని ఓడిస్తే తెలుగుదేశం భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క కుటిల నీచమైనటువంటి ఆలోచన. అందుకనే తనను తిట్టినా, తన మీద ఎన్ని ఆరోపణలు చేసినా సిగ్గు లేకుండా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మళ్ళా జాయిన్ చేసుకోవటానికి మళ్ళా కలిశాడంటే జగన్మోహన్ రెడ్డి మొండోడని, పెద్ద పోటుగాడని, పుసుకుడని అంటారు. తన అత్యంత పాశవికంగా, అత్యంత నీచంగా 2 నెలల క్రితం తిట్టినటువంటి వ్యక్తిని మళ్ళీ కలిసి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాడంటే ఎంత నీతిమాలిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవినీతి పరుడని, అభివృద్ధి చేయలేదని చెప్పి విమర్శలు చేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎంత సిగ్గులేనటువంటి మనిషిగా మళ్ళీ ఆ మనిషిని కలుస్తూ ఉన్నాడు, మళ్ళీ ఆ పార్టీలో చేరుతా ఉన్నాడు. అంటే వీళ్ళందరికీ లోకేష్ అనేటువంటి వ్యక్తి భయం కల్పించాడు. ఓడిపోయిన తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా వాళ్ళ తప్పులకు సహకరించినటువంటి అనేక మంది బతుకులు రెడ్ బుక్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళ బతుకులు బుగ్గిపాలవుతాయని వీళ్ళని లోకేష్ అనేటువంటి వాడు వదిలిపెట్టాడని చెప్పి భయంతో
వీళ్ళంతా ఒక్క దగ్గరికి చేరతా ఉన్నారు. ఎంతమంది ఒక్కటైనా లోకేష్ గారి ఈక కూడా మంగళగిరిలో పీకలేరు. మళ్ళీ చెప్తున్నా, లోకేష్ గారి మెజార్టీ 40,000 50,000 అనేది మనం మాట్లాడుకుంటాం 2 నెలల తర్వాత. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది కాబట్టే ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. తెలుగుదేశం పార్టీ వద్దనుకున్న ఈయన వైనాడు 175 అనేటప్పుడు తెలుగుదేశం నుంచి నాయకులను తీసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఏంది? తెలుగుదేశం ఆ మాటలు చెప్పట్లేదు కదా. 150, 155, 160 జగన్కి ఘోర ఓటమి టేస్ట్ చూపించాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అవసరమైన చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తామనే వాళ్ళని తీసుకోవచ్చు. కానీ వైనాడు 175 అంటూ నీకెందుకు ఆ పొట్టుగాడ? నువ్వు నిజంగా 5 సంవత్సరాలు ప్రజారంజకంగా పరిపాలించుంటే, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుంటే, ఆ ప్రజలు ఓట్లేస్తారనేటువంటి నమ్మకం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇలా దిగజారుడు అంటే జగన్కే తెలిసిపోయింది తాను ఘోర ఓటమి చెందబోతున్నాడని.